చచ్చిపోయిన వాడికి జయందుకు కొడతాంరా బాబు, ఆయన చచ్చిపోయాడు, సరయు నదిలో దూకి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు కాబట్టి మేము జోహార్ మాత్రమే చెబుతామని నేను అంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు మీద ఎన్ని షార్ట్ ఫిల్మ్లు తీశారండి వీళ్ళు, మరీ తల్లి మీద ఎన్ని షార్ట్ ఫిల్మ్లు తీశారు, బైబిల్ గ్రంథం మీద ఎన్ని షార్ట్ ఫిల్మ్లు తీశారు. ఎలా చూస్తాడు కరుణాకర్ సుబ్బిన, వాడు కూడా తీశాడు కదా. ఇవాళ నా గురించి నోటుకొచ్చినట్లుగా మాట్లాడే వాళ్ళు నిన్నటిదాకా మీరు చేసిన వ్యభిచారం సంగతి ఏంటి? నేను చెప్పాను, నేను తీస్తున్నటువంటి షార్ట్ ఫిల్మ్ అందులో ఏమైనా తప్పులున్నా కల్పితాలున్నా, నేను ఎవరినైనా కించపరిచినా చట్టపరంగా మీరు కేసు పెట్టుకోండి, కోర్టులకు పిలిపించండి, నన్ను న్యాయపరంగా ఏమైనా ఎదురైతే నేను ఎదుర్కొంటాను అని చెప్పాను. కానీ వినట్లేదండి, బెదిరిస్తున్నారు. నువ్వు ఆ టైటిల్ తీసే, అరే జై శ్రీరామ్ పేరుతో ఎంత దారుణమైనటువంటి మారణకాండ జరుగుతుంది భారతదేశంలో. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చూపిస్తాం.